సార్ రికార్డ్ చేస్తున్నాను. అవును. ఓకే, సో నిన్న నేను ఒక పేజ్ లో కంటెంట్ రాశానండి, ది బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని. సో ఎస్ఈఓ చేయాలంటే ఏ పేజ్ కైనా పోస్ట్ కైనా ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే కంటెంట్ రీసెర్చ్ చేయాలి. పక్కా సొంతంగా కంటెంట్ రాస్తారా, క్రిల్ బోర్డ్ వాడతారా, జీపీటీ వాడతారా, copy.ai వాడతారా, వాయిస్ టు టెక్స్ట్ వాడతారా, మీ ఇష్టం. బట్ ఐ వాంట్ ఫ్రెష్ కంటెంట్. తర్వాత కీవర్డ్ రీసెర్చ్ చేయాలండి, బికాస్ గూగుల్ ఇంప్రెస్ చేయాలంటే కీవర్డ్స్ ఉండాలి. తర్వాత బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏది కూడా ఫాలో కావద్దు, గూగుల్ విల్ హిట్ యూ. తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసి మనకి ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో యూ హ్యావ్ టు పేస్ట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చేసి టైటిల్, డిస్క్రిప్షన్. 1 సెకండ్ అంటే అది మెన్షన్ చేస్తాను, జస్ట్ 1 సెకండ్. ఓకే, సో టైటిల్, డిస్క్రిప్షన్, హెడ్డింగ్స్, ఇమేజ్, ఆల్ట్, లింక్స్, బోల్డ్ ఇటాలిక్స్, ఫైల్ నేమ్, ఫస్ట్ లైన్ ఆఫ్ ది పారాగ్రాఫ్. కాబట్టి ఈ కంటెంట్ ను, కీవర్డ్స్ ని వాడుకొని ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ ని హైలైట్ చేస్తే చాలు అండి. తర్వాత ఈ టైటిల్, డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ రాదండి వర్డ్ ప్రెస్ లో. మీరు ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దట్ ఈస్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్. ఇది చాలా బాగుంటుంది. ఇది కాకపోతే ఆల్టర్నేట్ వచ్చేసి యోస్ట్. రెండు యూజ్ చేస్తే మాత్రం వర్డ్ ప్రెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ప్రాపర్ గా ఉండదు అనమాట. కొన్ని సెట్టింగ్స్ అన్ని ఓవర్ రైడ్ అయిపోతాయి అనమాట. ఏదో ఒకటి మాత్రం వాడాలి. ఇంకా ర్యాంక్ మాత్రం ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఎస్ఈఓకి హెల్ప్ చేసేవి అనమాట. బట్ నా ఫేవరెట్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ చాలా బాగుంటుంది, ఇదే వాడండి. ఈ టూల్ ఎప్పుడైతే వాడతారో అప్పుడే మీకు టైటిల్, డిస్క్రిప్షన్ ఆప్షన్ వస్తుంది. టైటిల్ ఎంత లిమిట్ అండి, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది లిమిట్ టైటిల్? 60 సార్. 60 సార్. డిస్క్రిప్షన్ 160. ఇంత బట్నే రాయాలి. తర్వాత H1 అనే హెడ్డింగ్ పేజ్ నేమ్ నాట్ పోస్ట్ నేమ్, మళ్ళీ రిపీట్ చేయొద్దు. H2 H6 ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయండి, కానీ H1 మాత్రం మళ్ళీ వాడొద్దు, క్రైమ్ అది. ఇమేజ్ ఆల్ట్ అంటే ఏంటండి? ఇమేజ్ ఆల్ట్ అంటే ఏంటి? ఇమేజ్ కి నేమ్ ఏమంటారు? ఆల్ట్ లో గూగుల్ కి ఇమేజ్ అనేది కనిపించదు అనమాట. గూగుల్ ఇస్ అ మెషిన్ అనమాట. అలాంటప్పుడు దానికి ఒక ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. దాన్ని ఇమేజ్ ఆల్ట్ అంటారు. బోల్డ్ ఇటాలిక్స్ అంటే ఏంటండి? మనం ఏమైతే ట్యాగ్స్ వాడతామో ఆ ట్యాగ్స్ మనం బోల్డ్ ఇటాలిక్స్ పెట్టుకోవాలి సార్. అది మనం వాడిన ట్యాగ్స్ చేయకపోతే ఏమైతుంది? హైలైట్ కాదు సార్, అది హైలైట్ కాదు కదా సార్. గూగుల్ రికగ్నైజ్ గూగుల్ నీవు 1000 లైన్లు రాయి, 10,000 లైన్లు రాయి, గూగుల్ హైలైట్ కాదు. కాబట్టి ఏ వర్డ్స్ అయితే కీవర్డ్స్ ఉంటే వాటిని బోల్డ్ ఇటాలిక్ చేస్తే గూగుల్ ఏమో అరే వీడు నాకేమో చెప్పాలనుకుంటుండ్రా భయ్య అని తీసుకుంటుంది అనమాట. ఓకే, తర్వాత ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్. మీరు కంటెంట్ రాస్తున్న ఫస్ట్ లైన్ లో మీరు ఏదైతే కీవర్డ్ అనుకుంటున్నారో ఆ కీవర్డ్ ఉండాలి అండి, ఉంటే బాగుంటుంది. తర్వాత నిన్న కొన్ని మిస్ చేసాం మనము, లింక్స్ కానీ ఫైల్ నేమ్ కానీ మిస్ చేసాం, అది చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే మీరు ఇది H1 హెడ్డింగ్, ఇమేజ్ కి ఆల్టర్నేట్ టెక్స్ట్ అక్కడ ఇచ్చాను, మీరు వీలైతే ఇక్కడ ఇవ్వండి. ప్రతి ఇమేజ్ అప్డేషన్ ఇక్కడ ఇచ్చేయండి, కీవర్డ్ ఇచ్చేసేయండి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. తర్వాత కంటెంట్ బోల్డ్ చేశాను, కొన్ని నెలలకు ఇటాలిక్స్ చేశాను. తర్వాత మళ్ళీ ఇంకో హెడ్డింగ్, ఇది H2 తీసుకున్నాం. ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ కి మళ్ళీ కీవర్డ్ యాడ్ చేయాలి. ఆల్టర్నేట్ టెక్స్ట్ రాయకపోతే వేస్ట్. ఇది క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్స్
తర్వాత ఇంకో హెడ్డింగ్, తర్వాత ఇంకో ఇమేజ్. లాస్ట్ ఇమేజ్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. చేసుకోండి. ప్రతి ఇమేజ్ కి ఆల్ టెక్స్ట్ ఇచ్చాను నేను. ఇక్కడ చూస్తే మీరు ఇంకా స్క్రోల్ హెడ్డింగ్స్ ఉన్నాయి, బోల్డ్ ఇటాలిక్స్ ఉన్నాయి, ఇమేజ్ ఆల్ట్ ఉంది, ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ లో కీవర్డ్ యాడ్ చేసిన. తర్వాత కిందికి వస్తే మొత్తం కిందికి వచ్చేస్తే చూడండి టైటిల్ కూడా ఇచ్చాను, తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. టైటిల్ కూడా ఎప్పుడు కూడా 60 క్యారెక్టర్స్ లోపల ఉండాలి, 160 లోపల ఉండాలి. ఈ కీవర్డ్స్ ని కాంబినేషన్ చేసుకుంటే ఎక్కువ కీవర్డ్స్ టార్గెట్ ఉండాలి, కానీ కీవర్డ్ స్టఫింగ్ చేయొద్దు. కీవర్డ్ స్టఫింగ్ చేయకుండా చేశాం. ఫైన్. లింక్స్ అనేది లేదండి, లింక్స్ అనేది యాడ్ చేద్దాం. లింక్స్ అంటే ఏంటంటే లింక్స్ 2 టైప్స్ అండి. ఏ అండ్ బి. ఏలో కూడా నీకు డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్ అని డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. అయితే ఈ హోమ్ పేజ్ నుంచి అబౌట్ అస్ కి, ఈ కాంటాక్ట్స్ సర్వీసెస్ కి ఈ విధంగా లింక్స్ చేసినాం అనుకో, మన పేజ్ నుంచి మనకే చేసినాం అనుకో, దాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటారు. ఇంటర్నల్ లింక్స్. కానీ మీ వెబ్సైట్ నుంచి, ఈ పేజ్ నుంచి వేరే వాడి వెబ్సైట్ కి లింక్ ఇచ్చినాం, దీన్ని అవుట్ బౌండ్ లింక్స్ అంటారండి. రెండు మనం చేసినప్పుడు ఇచ్చుకోవచ్చు, మీ పేజ్ కన్నా ఇచ్చుకోవచ్చు, వేరే వాడికి కన్నా ఇచ్చు. మీ అంతా మీరు ఇచ్చుకుంటే దాని ఇంటర్నల్ లింక్స్ అంటారు, వేరే వాడికి ఇస్తే అవుట్ బౌండ్ లింక్స్ అంటారు అనమాట. వాడు మీకు ఇస్తే బ్యాక్ లింక్, అది పెద్ద టాపిక్. మళ్ళీ వీడు మీకు లింక్ ఇచ్చిన అనుకో చాలా గ్రేట్ అనమాట, దాన్ని బ్యాక్ లింక్ అంటారు, తర్వాత నేర్చుకుందాం. అది దాన్ని బ్యాక్ లింక్ అంటారు. ప్రస్తుతానికి అయితే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో రెండు ఇంపార్టెంట్, ఇంటర్నల్ లింక్స్ అండ్ అవుట్ బౌండ్ లింక్స్. సో ఏది వాడదామండి? ఇంటర్నల్ లింక్స్ బెటరా, అవుట్ బౌండ్ లింక్ బెటరా? కస్టమర్ని మన దగ్గర ఉంచుతామా, బయటకు పంపిద్దామా? మన దగ్గర. అయితే మ్యాండేటరీ రూల్ అంటే ఒక్కటన్నా అవుట్ బౌండ్ లింక్ ఇవ్వాలి. నువ్వు 99 ఇంటర్నల్ లింక్ ఇచ్చుకో, ఒకటి మాత్రం అవుట్ బౌండ్ లింక్ ఇవ్వాలి గూగుల్ ప్రకారం. అంటే నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తున్నావు భయ్, కనీసం ఒక ₹100 భిక్షగానికి ఇవ్వాలి ధర్మం ప్రకారంగా. ఇది కూడా అంతే, గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎన్నైనా పెట్టుకో భయ్, ఒక అవుట్ బౌండ్ లింక్ ఇవ్వాలి. అవుట్ బౌండ్ లింక్ ఏం చేయాలంటే నువ్వు కాంప్యూటర్ ఇవ్వకుండా ఏదైనా ఒక బ్లాక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ ఇంటర్నల్ లింక్ అవుట్ బౌండ్ లింక్ ఎలా ఇవ్వాలని చూపిస్తుంది చూడండి. కంటెంట్ లోపల ఏదో ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసుకోండి. మన వెబ్సైట్ ఏంది? candidateclicks.co. ఈ హోమ్ పేజ్ కి లింక్ ఇస్తున్నా. ఇక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే వర్డ్ ఉంది, ఆ వర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లింక్ ఆప్షన్ వస్తుందండి, సెలెక్ట్ చేయండి. ఆ లింక్ డెస్టినేషన్ యూఆర్ఎల్ పేజ్ పెట్టండి. అంటే ఇది ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే పేజ్ నుంచి నేను హోమ్ పేజ్ కి లింక్ ఇస్తున్నా. అయిపోయింది, లింక్ అయిపోయింది. candidateclicks.co అయిపోయింది, అప్డేట్ చేసి వస్తున్నా. మీరు కంటెంట్కి వెళ్తే లింక్ అనేది ఉంటుంది చూడండి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కర్సర్ పెట్టినప్పుడే అది లింక్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసినప్పుడే హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే వెబ్సైట్ కస్టమర్ నా వెబ్సైట్లోనే ఉంటుండు, వేరే ఎక్కడికి వెళ్తాడు, వేరే వెబ్సైట్కి ఎలా వేయాలి చూడండి. ఇంకో కీవర్డ్కి యూజ్ చేస్తున్నా నేను. హైదరాబాద్ అనే వర్డ్ కి సెలెక్ట్ చేసి లింక్ లో ODMT వెబ్సైట్ కి ఇస్తున్నా. ఇది ఒక అవుట్ బౌండ్ వెబ్సైట్ కి ఇస్తున్నా, www.odmt.in. అప్డేట్. ఇంటర్నల్ లింక్స్ ని ఇస్తామని ఇచ్చుకో, ఒక్కటి మాత్రం కంపల్సరీ అవుట్ బౌండ్ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు దీని కలర్లు కరెక్ట్ లేదు అని దొరికించుకోవడం కష్టం. ఇక్కడ ఉంది చూడండి, హైదరాబాద్ ODMT అనే వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. అయితే సార్ నేను ఇయ్యాను సార్ అవుట్ బౌండ్ లింక్ అంటే, మీరు ఒకటి సింపుల్ చూడండి. ఈ లింక్స్ ఎందుకు ఇస్తున్నామంటే కస్టమర్ పంపిణీకి అంతేందుకు. కానీ ఇంట్లో 100 లింక్స్ ఉన్నాయి అనుకో, కస్టమర్ వచ్చి చదువుతాడు, కానీ కస్టమర్ లింక్ మీద ఎందుకు క్లిక్ చేస్తాడండి? ఆయనకు అంత టైం లేదండి, ఆయన ఏం క్లిక్ చేయడు. ఓకే, 1% పీపుల్ కూడా క్లిక్ చేయరు. కానీ ఏదైతే లింక్ ఇచ్చామో ఆ వర్డ్ అది హైలైట్ అవుతుంది అనమాట, గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వర్డ్ ని తీసుకుంటుంది అనమాట. మన మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద లింక్స్ ఏంటంటే గూగుల్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను రాసిన 1000 లైన్ల కంటెంట్ గూగుల్ చదవదు,
ఏదో ఒకటి చేయాలి. అందుకే ఫోటోలో టెక్స్ట్ పెడుతున్నా, హెడ్డింగ్స్ పెడుతున్నా, బోల్డ్ ఇటాలిక్ చేస్తున్నా, లింక్స్ లో కీవర్డ్స్ తీసుకొని దాన్ని లింక్స్ చేస్తున్నా. అది ఇంటర్నల్ లింక్ కావచ్చు, అవుట్ బౌండ్ లింక్, ఏదైనా ఒకటే. ఎవ్వరూ క్లిక్ చేయరు, చాలా రేర్ అనమాట. కాకపోతే గూగుల్ మాత్రం దీన్ని చదువుతుంది, ఇది హైలైట్ అవుతుంది అనమాట. అందుకోసం ఇంటర్నల్ లింక్స్ కానీ అవుట్ బౌండ్ లింక్స్ కానీ ఇవ్వాలి. ఓకే, అయిపోయింది లింక్స్. నెక్స్ట్ ఫైల్ నేమ్ అండి. ఫైల్ నేమ్ అంటే ఏం లేదు, ఇదే చూడండి. మీరు అబౌట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, candidate-clicks.co/about అవుతుంది. ఓకే, దీని ఎడిట్ పేజెస్ చూడండి. గ్యాలరీ మీద కొడితే /గ్యాలరీ అవుతుంది. బట్ గ్యాలరీ అనేది కీవర్డ్ కాదు, ఇక్కడ కూడా ఒక కీవర్డ్ పెట్టుకోవాలి మనం. అప్పుడు చూడండి, ఎడిట్ పేజ్ కొడుతున్నా, ఎడిట్ పేజ్, అబౌట్ అస్ నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ అబౌట్ అస్ లో రైట్ సైడ్కి వెళ్తే మీరు URL ఇగో అబౌట్ అని ఉంది కదా పర్మాలింక్ లో, పేజ్ పేరు అదే ఉంటుంది. కానీ URL ఏం చేస్తున్నా అంటే బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ పెడుతుంది. అప్డేట్ చూడండి ఏమవుతుందో. ఇది హోమ్ కదా, ఇది హోమ్ పేజ్. నేను గ్యాలరీ క్లిక్ చేస్తే candidate-clicks.co/gallery అవుతుందండి ఇది. బట్ అబౌట్ అస్ క్లిక్ చేస్తే మాత్రం బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. ఎందుకోసం అంటే దీన్ని ఫైల్ నేమ్ అంటారు. ఇది ఏమన్నా సార్ దాని ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ లో నేను కీవర్డ్ మార్చిన దీన్నే ఫైల్ నేమ్ ఆప్టిమైజేషన్ అంటారు. టైటిల్ లో కీవర్డ్ ఇచ్చిన దాని టైటిల్ ఆప్టిమైజేషన్ అంటారు. ఒక ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ వాడిన ఇమేజ్ కి దాని ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. హెడ్డింగ్స్ వాడిన దాని హెడ్డింగ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఈ మొత్తం ప్రాసెస్ ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అదే SEO అన్నమాట. ఇప్పుడైతే మనం అన్ని పారామీటర్స్ స్టార్ట్ చేసినాం. దిస్ ఈస్ కాల్డ్ ఫైల్ నేమ్. ఇవన్నీ చేసినాం అంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్ బ్లాగ్ అన్నమాట. ఓకే, అయితే నేను చెప్తున్నా ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేయడము, కంటెంట్ వేయడము, ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. కానీ మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ మిస్ అవుతారు అనమాట. మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్ కి టాప్ రావాలనుకుంటున్నా. ఇది నా ఫోకస్ కీవర్డ్. ఇంకే నేను టాప్ రావాలనుకుంటున్నా, అందుకోసం SEO చేస్తున్నా. కానీ నేను చేసిన పర్ఫెక్ట్ నాకు తెలుసు, కానీ మీకు తెలియదు కదా పర్ఫెక్ట్ చేస్తున్నా. అప్పుడు మీరు ఏం చేయాలంటే మొత్తం చేయండి. చేసిన తర్వాత ఈ కింద టైటిల్ డిస్క్రిప్షన్ కాడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోకస్ కీ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఫోకస్ కీ ఫ్రేజ్ లో ఆ కీవర్డ్ ఎంటర్ చేయండి, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఇది క్లిక్ చేయండి, యాడ్ ఫోకస్ కీ ఫ్రేజ్ అని క్లిక్ చేయండి. అప్పుడు ఇది కొన్ని మార్క్స్ ఇస్తుంది మీకు. మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు SEO ప్రాపర్ గా చేస్తురా లేదా అని కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. దీన్ని బట్టి మీ SEO పర్ఫెక్ట్ లేదా మీరు చూసుకోవచ్చు. సో కింద మీ టైటిల్ డిస్క్రిప్షన్ కింద ఫోకస్ కీ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. చూడండి 80 మార్క్స్. 80 ఇస్ ఎ గుడ్ మార్క్. లెస్ దాన్ 80 రావద్దు, 80 పైన రాండి. కానీ దీన్ని 100 కూడా చేయొచ్చు అండి. చెక్ చేసుకోవాలి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి చూడండి, ఫోకస్ కీ ఫ్రేజ్ అంటే మనం కీవర్డ్ ఏమనుకుంటున్నాం, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. అది టైటిల్లో ఉండాలి కంపల్సరీ, అది డిస్క్రిప్షన్ లో ఉండాలి, అది ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ లో ఉండాలి. కానీ లేదు, ఫస్ట్ లైన్ ఆఫ్ పారాగ్రాఫ్ లో ఏముంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో అని మాత్రమే ఉంది. దీన్ని స్మాల్ వైబ్రెంట్ అండ్ హైలీ ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు అయిపోతుంది చూడండి, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. ఇదే మన కీవర్డ్. ఇక్కడ మార్క్ చూసుకుందాం మనకి ఎందుకు వచ్చి 90 వచ్చేసింది చూడండి. సబ్ హెడ్డింగ్ లో ఒక్కసారి కూడా మేము వాడలేదు. అరే భయ్ నీకు చాలా సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి నీ సబ్ హెడ్డింగ్ లో దీన్ని మళ్ళీ ఒకసారి వాడండి అని చెప్తున్నాను అనమాట. ఫోటోగ్రాఫర్స్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, చూస్ ద బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. ఇక్కడ వాడతాం మనం, సో దట్ ఆ మార్క్స్ కూడా అయిపోతుంది. అండ్ హెడ్డింగ్ లో కూడా ఒకసారి వాడమంటుండు. చూడండి 100/100 వచ్చింది. మీరు ఇంకా స్క్రోల్ చేస్తే
ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది కంటెంట్ లో ఉండాలి, ఇంట్రడక్షన్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, యూఆర్ఎల్ లో ఉండాలి, కంటెంట్ లెంత్ మంచిగా ఉండాలి, ఇంటర్నల్ లింక్స్ ఉండాలి, ఎక్స్టర్నల్ లింక్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వకపోతే కూడా అది కూడా ప్రాబ్లమే, అది కూడా మీరు కంపల్సరీ చేయాలి. ఓకే, ఈ విధంగా మీరు అన్ని పారామీటర్స్ చేశారనుకో మీరు పర్ఫెక్ట్ బ్లాగ్ అండి. మీకు ఏదో ఒక రోజు మీరు టాప్ లో వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ గా ఉన్నాయి. సింపుల్. సో నేను ఒకటే రోజు చెప్పకుండా మీకు మెల్లిమెల్లిగా చెప్తున్నా, సో దట్ యూ విల్ డైజెస్ట్ ఈజీలీ. ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటివి, ఇవి చేయడం మీ అందరికి వచ్చి కదా, టైటిల్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి వచ్చి కదా అందరికి? ఓకే సార్. స్మాల్ క్వరీ చెప్పండి. అది సార్ బోల్డ్ అండ్ ఇటాలిక్ చేస్తున్నాం కదా సార్, నార్మల్ గా కీవర్డ్స్ అనేవి మెయిన్ గా. ఇన్ కేస్ కానీ కంప్లీట్ గా అన్ని ఇటాలిక్ చేసేస్తే మొత్తం డేటా అంతా అది తప్పు కదా. అప్పుడు ఏమైతుంది, 1000 లైన్లను హైలైట్ చేయమంటున్నాం, గూగుల్ కి అంత నచ్చదు, ఎవరు చూడకుండా వెళ్తుంది అనమాట. ఓకే. సో కొన్ని మాత్రమే హైలైట్ చేయాలి, మొత్తం చేసిన గూగుల్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే సార్. ఓకే, అదే థాంక్యూ. ఇమేజ్ ఆల్ట్ లో ఎవరికి క్వశ్చన్స్ లేదు కదండి? లింక్స్ బోల్డ్ లైక్ ఇఫ్ ఎవ్రీవన్ నో హ్యావ్ ప్రాబ్లమ్ దెన్ ఇట్స్ ఓకే, రైట్. సో ఇప్పుడు మనం చేసేది ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఎనీ క్వశ్చన్? యా సార్, ఇమేజ్ ఆల్ట్ లో ఇప్పుడు ఒకటి పెట్టాం కాబట్టి ఒకటి ఇచ్చాము, ఒక 3-4 కన గ్యాలరీ కన పెడితే అన్నిటికీ ఒకే టైటిల్ డిస్క్రిప్షన్స్ ఇవ్వచ్చు సార్, ఆల్టర్నేట్ ఇవ్వద్దు, వేరే ఇవ్వాలి. ప్రతి ఇమేజ్ కూడా వేరే ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఎన్ని ఇమేజ్ పెడితే అన్ని ఆల్ టెక్స్ట్ ఇవ్వాలి. అంటే ఒకసారి యూజ్ చేసిన ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇంకొక దానికి యూజ్ చేయకూడదు కదా సార్? చేయొద్దు, అది వేరే ఉండాలి, స్లైట్లీ చేంజ్ ఉండాలి. ఇప్పుడు ఇది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ హైదరాబాద్ ఉంటే ఇంకోటి బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు, ఇంకోటి టాప్ ఉండొచ్చు, ఒకటి ప్రొఫెషనల్ ఉండొచ్చు, ఇంకోటి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్యామిలీ అని ఉండొచ్చు. ఆ విధంగా మార్చాలి. ఓకే సార్. ఇంకా గైస్ ఎనీ అదర్ క్వశ్చన్స్? రైట్. అయితే ఇది గూగుల్ కి సబ్మిట్ కాలేదండి. ఇప్పుడు ఓన్లీ మనం రాసినాం అంతే, ఇది గూగుల్ కి ఇంకా సబ్మిట్ కాలేదు. ఇది సబ్మిట్ ఎలా చేయాలనేది నేను రేపు చూపిస్తా. మీరు మాత్రం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ గా కంటెంట్ రాయండి, కీవర్డ్స్ రాయండి. నాకు మీరు చూడాల్సిందంటే రేపు, ఇంకా టైం ఉంది, ఈ రోజు నేను చూడను ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు మీరు. కాకపోతే స్క్రోల్ డౌన్ చేసి కిందికి వచ్చిన తర్వాత ఈ ఫోకస్ కీ ఫ్రేజ్ ఉంది, మర్చిపోకండి. ఈ ఫోకస్ కీ ఫ్రేజ్ లో ఆ కీవర్డ్ పెట్టండి. పెట్టేసిన తర్వాత ఈ స్కోర్ ట్రై చేయండి. ఈ స్కోర్ వచ్చింది మీకు 80+ వస్తే చాలు, నాకు 100 రాకున్నా సరే, స్టార్టింగ్ కాబట్టి రాను మీకు వచ్చేస్తుంది. 80 స్కోర్ వచ్చినా సరే యు ఆర్ గుడ్ ఇట్. సో రేపు ప్రతి ఒక్కరు నేను స్క్రీన్ షేర్ చేయించి మీ ఒక్కరి కంటెంట్ చూపిస్తా. సబ్మిట్ కి గూగుల్ కి సబ్మిట్ చేయడం 10 minutes ప్రాసెస్. ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాసెస్. బట్ ఫస్ట్ I want to make sure that everyone is doing in a right way. Then only we'll move forward. Okay. సో దీంతో మనం ఇంతవరకు నేర్చుకున్న థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ SERP అంటే ఏంది నేర్చుకున్నాం, SERP లేఅవుట్ అంటే ఏంది నేర్చుకున్నాం, తర్వాత హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్ అనేది నేర్చుకున్నాం, కాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్స్ ఇవన్నీ. తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ గూగుల్ రీడ్ ఇది నేర్చుకున్నాం. తర్వాత కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ నేర్చుకున్నాం, ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. దాని తర్వాత బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏంటివి అది నేర్చుకున్నాం. తర్వాత ఈ బ్లాక్ హ్యాట్ చేస్తే గూగుల్ అనేది ఎలా అప్డేట్ చేస్తుంది, గూగుల్ ఎట్లా పనిష్ చేస్తుంది, గూగుల్ అప్డేట్స్ ఆర్ గూగుల్ అల్గారిథం నేర్చుకున్నాం. దాని తర్వాత కంటెంట్ ఇస్ కింగ్, కంటెంట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయని నేర్చుకున్నాం. ఇప్పుడు కంటెంట్ కీవర్డ్స్ ని మిక్స్ చేసి ఆన్ పేజ్ ఎలా చేయాలి, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, ఇక 80% స్కోర్ అనేది మనం నేర్చుకున్నాం. దీంతో దాదాపు మీ SEO ఆన్ పేజ్ అనేది అయిపోయింది. ఇంతవరకు చేస్తే 70% ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ యువర్ వెబ్సైట్ విల్ కమ్ ఆన్ సమ్వేర్ టాప్ 100. మన గోల్ టాప్ 100 అండి, ఫస్ట్ అని కాదు. అది SEO అనేది ఇట్స్ నాట్ లైక్ దట్. వస్తే మాత్రం గ్రేట్, మీరు చాలా బాగా చేసినట్టు. ఓపికగా రాయాలి. ఎవరికైతే ఓపిక ఉండి కంటెంట్ బాగా రీసెర్చ్ చేసి కీవర్డ్ రీసెర్చ్ చేసి 80 to 100 స్కోర్ చేశారో
విత్ ఇన్ 1 week లో మీకు మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఓపికగా చేయండి. నేను ఇనిషియల్ గా నేను నేర్చుకుంటున్నప్పుడు నిద్ర కూడా పోకపోతుండే, హార్డ్లీ 2 to 3 hours. మిగతా అంతా నా బ్లాగ్ ఎందుకు రాకూడదు అని పిశాచిలాగా చేస్తుండే అనమాట. నా బ్లాగ్స్ అన్ని కూడా టాప్ 10 లో వస్తుండే. నేను గూగుల్ అనలిటిక్స్ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటే, పవన్ కళ్యాణ్ మీద ఒక బ్లాగ్ రాసి సండే ఓపెన్ చేసుకుంటే 1000 మంది, 2000 మంది, 5000 మంది నా వెబ్సైట్కి వస్తుండే. సో ఆనందం వేరే అనమాట. అరే మనం ప్రొడ్యూస్ చేసిన కంటెంట్ ని ఇంతమంది చూస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళకు ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉన్నట్టు. ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో సబ్జెక్ట్ అనేది బర్డెన్ గా ఉండదు, ప్రేమగా చేస్తాం, ఆటోమేటిక్ గా హైట్స్ కి మనం రీచ్ అవుతాం అనమాట. దట్స్ ఇట్. ఇంతకంటే ఎక్కువ చెప్పను. రేపు మీకు చెప్తే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రివైజ్ ఎవ్రీ1. రేపు ఏదో ఒక టాపిక్ తీసుకొని కంటెంట్ రాయండి. అది ఏదైనా టాపిక్ కావచ్చు. మీరు ఆల్రెడీ రాస్తే దాన్ని పాలిష్ చేయండి, చేసి స్కోర్ నాకు 80% పైన ఉండేది చేయండి. సార్ ఈ వీడియో ఒకసారి పెట్టండి సార్, నాకు కొంచెం మొత్తం నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఇష్యూ ఉంది. ఇది నేను తెలుగు వీడియో పెట్టాను కానీ ఇంగ్లీష్ వీడియో పెడతా. పర్లేదు సార్, ఏదైనా నేను ఇప్పుడే పెడుతున్నా, తీసుకోవాలి ఒకసారి. ఓకే సార్. అయినా ఇక్కడ పెడుతున్నా, దాన్ని వీలైతే గ్రూప్ లో వేసేసేది. సార్ ఎవరు సాత్విక్, నువ్వేనా డిస్టర్బ్ అవుతుందని చెప్పింది? ఇక్కడ వర్షం పడుతుంది సార్, జేఎన్టీలో నెట్వర్క్ మొత్తం అటు. అవునవును, వర్షం పడుతుంది. నువ్వు ట్రావెలింగ్ లో ఉన్నావా? లేదు సార్, చెట్లు ఊగుతున్నాయి, కొంచెం కరెక్ట్ వర్షం పడుతున్నావు ఇక్కడ కూడా. సాయి లింక్ తీసేసుకొని వాట్సాప్ గ్రూప్ లో వేసేసాయి, ఎవరికి అర్థం కావాలి చూడండి. రైట్, దట్స్ ఇట్ గైస్. రేపు మనము మీరు రివ్యూ చేసిన తర్వాత హౌ టు సబ్మిట్ యువర్ వెబ్సైట్ టు గూగుల్కి ఎట్లా సబ్మిట్ చేయాలని నేర్పిస్తా. తర్వాత వెబ్ పొజిషన్ అనాలిసిస్ సబ్మిట్ చేసిన తర్వాత మన బ్లాగ్ అనేది ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తా. దీంతో మీకు ఆన్ పేజ్ ఎలిమెంట్ అయిపోతుంది. మీకు 2-3 days ఛాన్స్ ఉంటుంది. అక్కడ నేను కొన్ని బ్లాగ్స్ ఇస్తా, అవి రాసి నాకు మండే రోజు చూపించాలి. తర్వాత రివ్యూ చేసిన తర్వాత ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఇది చేస్తే ఇది 3 days క్లాస్ ఉంటుంది. SEO ఆఫ్ పేజ్ అనమాట. 17 టెక్నిక్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే ఆన్ పేజ్ ప్లస్ ఆఫ్ పేజ్ సమ్ టెక్నికల్ పార్ట్ ఉంటుంది. దీంతో SEO అయిపోతుంది. ఓకే, తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తా, ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. చేసిన తర్వాత మీరు గూగుల్ యాడ్స్కి వెళ్ళిపోతారు. గూగుల్ యాడ్స్ ఇస్ అ వెరీ గుడ్ టాపిక్. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అనమాట. SEO కొంచెం కష్టమైనది, గూగుల్ యాడ్స్ చాలా ఈజీగా ఉంటుంది దీంతో పోల్చుకుంటే. కాకపోతే కష్టమైనది ఎప్పుడు కూడా వాల్యూ ఎక్కువ ఉంటుంది దానికి. దీంతో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, చూపిస్తా మీకు. ఒక క్లయింట్ ఎట్లా కొట్టాలి అవి కూడా చూపిస్తా. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్? Right then. So రేపు అందరు చేసుకొని రండి. Once you come, I will review it. See you tomorrow, guys. ఓకే సార్, బై సార్. గుడ్ ఈవినింగ్ సార్.